అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఓటు హక్కు అడిగే నైతిక హక్కు కోల్పోయాడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక శివాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాడుకుని వదిలేయటం జగన్ రెడ్డి నైజమని, తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్షణమన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు చెల్లి అమ్మలు పాదయాత్రలు సభల ద్వారా పార్టీని బతికిస్తే ఇప్పుడు జగన్కు అధికారం వచ్చిన తరువాత వారిద్దరిని వదిలేశాడన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. అదేవిధంగా అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని మోసం చేశారని, అక్క చెల్లెమ్మలకు మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్యం ఏ ప్రభుత్వం వచ్చినా నిషేధించలేని స్థాయిలో మద్యంపై 25,000 కోట్లు 25 సంవత్సరాలకు తాకట్లు పెట్టాడని అన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించవలసిన వ్యక్తి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రంలో సంపదంతా దోచుకుంటూ తన తాడేపల్లి ప్యాలెస్లో దాచుకున్నాడని అన్నారు. ఇసుక, గనులు, మట్టి, మద్యం ద్వారా రాష్ట్రాన్ని దోచేస్తున్నాడని అన్నారు. రైతులను, బీసీలను, అంగన్వాడీ వర్కర్లను, ఆశా వర్కర్లను, టీచర్లను మోసం చేయడమే కాకుండా తను గొప్పగా చెప్పుకునే వాలంటీర్లను కూడా మోసం చేశాడని, ఇటువంటి వ్యక్తికి రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు లేదన్నారు. అందుకే రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ వైసీపీని తిరస్కరించి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబును, పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించి టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, మండపాక అప్పన్నదొర, జ్యోతుల సత్యమూర్తి, మూరా సత్యబాబు, జ్యోతుల వీరభద్రరావు, గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాధికారాన్ని చేపట్టిన తర్వాత ఒక్కసారి అధికారాన్ని ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని సమూలంగా మారుస్తానన్నాడు. వాస్తవంగా మాత్రం సమూలంగా మార్చాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి అన్ని వర్గాల్ని కూడా దిక్కుజోత పరిస్థితి కల్పించి ఇవాళ సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు తనకున్న అలవాటు ఏంటంటే ఎవరినైతే ఎక్కువగా వాడుకుంటాడో అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు వదిలేయడం అన్నది ఆయన నైజం. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఎవరినో బయట వాళ్ళు చెప్పక్కర్లే, తల్లి చెల్లి. శర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని పరిరక్షించారు. పార్టీకి దిక్కెవరు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణంలో ఆవిడ సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి పార్టీని బతికిస్తే తల్లి పార్టీ పెట్టిన దగ్గర నుంచి అతను అధికారంలోకి వచ్చే వరకు కూడా వయసును కూడా లెక్క చేయకుండా నుంచి తనయుడు అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడితే కష్టపడ్డటువంటి చెల్లిని, కష్టపడ్డటువంటి తల్లిని కూడా కనీసం గుర్తింపు ఇవ్వకుండా మోసం చేసి వదిలేసినటువంటి పరిస్థితి. అదే నిదర్శనం. అంతకేం ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇకపోతే మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులను అతి దారుణంగా మోసం చేశారు. ఏంటంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీ మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తాను, 5 సంవత్సరాల అధికారం పూర్తయ్యే లోపల మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధిస్తాను అని చెప్పాడు.